అయితే పాలపిట్ట అని చెప్పేసి ఎందుకు పెట్టినావు? పాలపిట్ట లాంటి పిల్ల ఉంది అయ్యింది నీకు. అంటే డిఫరెంట్గా ఉండాలండి, ఇప్పుడు ఎవరికి అట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా పేర్లు. డిఫరెంట్ వేయడం అందరు ఒపీనియన్ తీసుకున్నాం ఫస్ట్ వీళ్ళందరిది. ఏం పేరు ఎవరెవరు ఏమన్నారు చెప్పు నాకు. అంటే వేరే ర్యాండమ్ గా అంటే అందరికి ఉండే పేర్లు అదొకటి చెప్పారు, విలేజ్ల పేర్లు అదొకటి చెప్పారు. ఇక పాలపిట్ట అనేది ఇక అందరిని అడగంగా ఇళ్ళని అది వేటోళ్ళు కూడా అడిగింది. వాళ్ళు సజెస్ట్ చేయంగా ఒకళ్ళు పాలపిట్ట అని పెడితే ఆ పాలపిట్టని ఆలోచించి కొంచెం డిఫరెంట్ ఉంది అని చెప్పి పాలపిట్ట అని పెట్టేసి. ఓకే, లింగమ్మకి తెలుసా పాలపిట్ట పెడుతున్నా? తెలుసు తెలుసు. పాలపిట్ట అని చెప్పేసి చెప్పిండా? చెప్పిండ్రు. సో ఎందుకు పెడుతున్నావు అని అడిగినావా? ఎందుకు పెడుతున్నా అంటే మన పేరు ఇది ఉండాలి పాలపిట్ట అని అని అన్నారు. సో నువ్వు అడగొద్దా పాలపిట్ట లాంటి పిల్ల ఉంది అయ్యిందని? పాలపిట్టలు అంటే పిల్ల ఎట్లా దొరుకుద్ది, నేను చూస్తే దొరుకుద్ది ఆయనకు. ఓకే, ఈయన చూస్తుండా? చూడాలి, మేము చూస్తే చూసిన పిల్లని చేసుకోవాలి. ఆయన ఆల్రెడీ చూసిండంట, చూసుకోడు అట్లా. వేములవాడలు ఉందంట. ఎవలాడాలు ఉంటే రాని అత్తే అందంగా ఉంటే ఆ పిల్లలు చేద్దాం, అందంగా లేకుంటే అందంగా లేకుంటే అద్దు. ఆల్రెడీ అందమైన పిల్లతో పెళ్ళి అయిందిగా, నువ్వే పెళ్లి చేసినట్టున్నావు కదా.